అమ్మా కోసం యూట్యూబ్ ఛానల్లో వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో శివలింగాన్ని పూజిస్తున్నారా? అయితే ఈ నియమాలను తప్పకుండా పాటించాల్సిందే. అలాగే మీ కలలో శివుడు కనిపిస్తే దాని అర్థం ఏమిటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. ఇంట్లో మహాశివుడికి నిత్యం పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది పూజగదిలో శివలింగం ప్రతిష్ఠించుకోవాలని కోరుకుంటారు. అయితే ఇష్టారీతిన శివలింగాన్ని ఏర్పాటు చేస్తే సరిపోదని, కొన్ని నియమాలు పాటించాలని, చాలా అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఖచ్చితమైన ఈ నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని అంటున్నారు. జలంతో అభిషేకం చేసిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. ఈ జంగమయ్యను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. అయితే ఒక్కసారి శివయ్య అనుగ్రహం కలిగిందంటే చాలు, వారి జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. శివుని అనుగ్రహం పొందడానికి భక్తులు పూజలు, ఉపవాసాలు, అభిషేకం వంటి పద్ధతులను అవలంబిస్తారు. చాలా మంది భక్తులు శివుని పూజించడానికి శివలింగాన్ని పూజిస్తారు. శివలింగాన్ని తమ ఇంట్లోని పూజగదిలో ప్రతిష్ఠించి పూజించేవారు కూడా ఉన్నారు. ఇలా చేయడం శుభప్రదంగా భావించవచ్చు. అయితే ఇలా ఇంట్లో లింగాన్ని పెట్టుకుని పూజించేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు ప్రజలు పొరపాటున శివలింగానికి సంబంధించి కొన్ని తప్పులు చేస్తారు. అటువంటి పరిస్థితిలో వారు శివుని ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. శివలింగాన్ని ఇంట్లో పూజగదిలో ఉంచి పూజిస్తున్నట్లు అయితే ఈ పనులను ఎప్పుడు చేయకండి. అవి ఏమిటో తెలుసుకుందాం. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదని పండితులు అంటున్నారు. అలాగే శివలింగాన్ని ఎప్పుడూ పూజించలేని ప్రదేశంలో ఉంచకూడదని, కేవలం పూజగదిలో మాత్రమే ప్రతిష్ఠించాలని శివపురాణం పేర్కొంది. కైలాస పర్వతం మహాదేవుని నివాసం ఉత్తర దిశలో ఉంటుంది. కాబట్టి శివలింగం ఇంట్లో లేదా ఆలయంలో ఉన్నా నీటి ప్రదేశం ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలని చెబుతున్నారు. శివలింగం నుంచి ఎల్లప్పుడూ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి శివలింగంపై ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. కొందరు వారానికి ఒకసారి శివలింగానికి నీటితో అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే ఇంట్లో గందరగోళం ఏర్పడుతుందట. ఇంట్లో ప్రతిష్ఠించిన శివలింగానికి ప్రతిరోజూ జలాభిషేకం చేయాలని సూచిస్తున్నారు. నది నుంచి తెచ్చిన రాతితో చేసిన శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుంటే బాగుంటుందట. అది మరింత శ్రేయస్కరం అని చెబుతున్నారు. ఇంట్లో ప్రతిష్ఠించిన శివలింగం పరిమాణం చిన్నగా ఉండాలట. మీ బొటనవేలు పరిమాణం కంటే ఎక్కువ ఉండకూడదని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శివలింగాన్ని పూజించాలి. సాధారణ పూజ సాధ్యం కాకపోతే ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదట. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకునే భక్తులు తప్పకుండా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు పండితులు. పసుపులో అందాన్ని పెంచే గుణం ఉంది. అయితే ఇంట్లో ఉన్న శివలింగానికి పసుపుతో పూజలు చేయవద్దు. ఇలా పసుపుతో పూజలు చేయడం వలన అధికంగా ఖర్చు చేస్తారు. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆయనకు కుంకుమ సమర్పిస్తే ఎరుపు రంగులోని కుంకుమ శరీరంలోని చల్లదనాన్ని హరించి వేడిని పుట్టిస్తుంది. అందుకే శివునికి గంధాన్ని ఉపయోగించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అయితే శివలింగాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇలాంటి పొరపాటు శివునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇంట్లో ప్రతిష్ఠించిన శివలింగానికి తులసిని సమర్పించకూడదని నమ్ముతారు. ఇలా చేయడం వలన ఇంట్లో కలహాలు ఏర్పడతాయట. ఎవరైనా ఇంట్లో శివయ్యని తులసితో పూజిస్తుంటే మానివేసి అందుకు బదులుగా బిల్వపత్రాలతో శివలింగానికి పూజించండి. అలాగే మీ కలలో శివుడు కనిపిస్తే దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు ఏ భక్తుడిని ప్రసన్నం చేసుకుంటే ఆ భక్తుడి కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చాలాసార్లు మహాదేవుడు తన భక్తులను హెచ్చరిస్తాడని అంటారు. అది కలల రూపంలో కూడా ఉండవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శివుడు కనిపించడం అంటే ఏంటో చూద్దాం.
కలలో శివుడిని చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభసూచకగా చెబుతుంటారు. మీకు కూడా ఇలాంటి కలలు వచ్చినట్లయితే ఆ కలల అర్థమేంటో తెలుసుకుందాం. కలలో శివలింగాన్ని పూజించడం. మీరు మీ కలలో శివలింగాన్ని పూజించినట్లుగా కనిపిస్తే మీ జీవితంలోని అన్ని రకాల అశుభాలు తొలగిపోతాయని అర్థం. అలాంటి కల మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది. మీరు ఇప్పటికే మీ జీవితంలో అనుభవిస్తున్న సమస్యలు సమసిపోతాయి. ఇది మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది. ఈ కల కోరికల నెరవేర్పును సూచిస్తుంది. కలలో శివలింగాన్ని చూడటం. మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. మీరు మీ కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని, శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది. కలలో కుటుంబ సమేతంగా శివుని పూజించడం. మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా కనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకితభావం, చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం. అలాంటి కల ఆఫీసులో మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం తెస్తుంది. అలాంటి కల పురోగతి, ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు. కలలో తెల్లని శివలింగం. మీకు కలలో తెల్లని శివలింగం కనిపిస్తే రాబోయే కాలంలో మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా తీవ్రమైన అనారోగ్యం నుండి బయటపడవచ్చని స్వప్నశాస్త్రం చెబుతోంది. మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందనే సంకేతంగా పరిగణించవచ్చు. మీ కలలో శివుడు అలాగే పాము కలిసి కనిపించడం శుభ సంకేతం. మీరు సంపద పొందుతారు లేదా మీ సంపద పెరుగుతుంది అని అర్థం. మీకు కలలో శివపార్వతులు కలిసి కనిపిస్తే శుభసూచకం, ఆర్థిక లాభం ఉంటుంది. మీ కలలో శివుడు నందిపై ఉండటాన్ని చూస్తే ఈ కల చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీరు మీ శత్రువులపై విజయం సాధించబోతున్నారని దీని అర్థం. కలలో శివాలయం మెట్లు ఎక్కడం కనిపిస్తే మీ నిజ జీవితంలో చాలా శుభ సంకేతంగా భావించాలి. మీరు మీ జీవితంలో ఆనందం, శాంతి వైపు పయనిస్తున్నారని ఈ కల అర్థం. మీరు ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ముగింపు పలుకుతున్నట్లు అర్థం. అలాగే మీ అంచనాల ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. కలలో శివలింగాన్ని చూడటం చాలా మంచి శుభ సంకేతం. దీని అర్థం మీకు మంచి కాలం ప్రారంభం అవుతుందని. మీకు అలాంటి కల వచ్చినప్పుడు మీరు శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలు సమర్పించాలి. అలాగే మీకు శివుడు కలలో ఏ విధంగా కనిపించారో కామెంట్ చేయండి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.